ఫస్ట్ టైం నేను బెంగళూరు నుంచి కేరళకి నా కార్లో వెళ్ళబోతున్నానండి. దాదాపు 500 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఎనర్జీ కోసం అయితే నేను ఒక రెడ్ బుల్ తీసుకున్నానండి. అప్పటికే ఈవినింగ్ 5 o'clock అయిపోయింది, సన్సెట్ అయిపోతుంది. తమిళనాడులో ఉన్న పాలక్కాడ్ దగ్గర వెళ్తున్నా నేను. నిజంగా చెప్తున్నానండి, నైట్ టైం డ్రైవింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అండి. మధ్యలో ఒక చోట ఆపానండి, అప్పటికే 7 o'clock అయింది. ఇంకా 6 hours జర్నీ చేయాలి. పక్కనే పెట్రోల్ బ్యాంక్ ఉంటే కార్కి పెట్రోల్ వేసుకున్నానండి. ఆ తర్వాత నాకు కూడా మైలేజ్ కావాలని చెప్పేసి ఒక హోటల్కి వచ్చాను. ఇక లాడ్జ్ అయితే ఓకేగానే ఉంది, బట్ కాకపోతే నాకు రెస్ట్ కావాలి. ఆ పార్కింగ్ చేయడానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. పోతే పోయి కార్ అయితే సేఫ్లో ఉందని చెప్పేసి నేను అక్కడ పార్క్ చేసేసాను. నేను ఇప్పుడు మా ఊరు నుంచి బెంగళూరుకి వచ్చి, బెంగళూరు నుంచి తమిళనాడు మీదుగా కొచ్చికి వెళ్తున్నాను. నాకు ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్లా ఉంది. దాదాపు నా జీవితంలో 700 కిలోమీటర్స్ ఒక్కడే కార్లో డ్రైవ్ చేసుకుంటూ, ఆ టనల్స్ దాటుకుంటూ, హైవేలోన నాకైతే మామూలు హై ఇవ్వలేదు. ఇక కొచ్చి దగ్గరకు వచ్చే కొద్దీ హ్యూమిడిటీ అనమాట, చెమట మొత్తం కారిపోతుంది. ఇక తట్టుకోలేక నేను కార్లో ఏసీ వేస్తున్నాను. కార్లో ఏసీ వేసుకుంటే పెట్రోల్ మొత్తం ఘోరంగా అయిపోతుంది. అసలే నా బండి ఇచ్చేది 14 మైలేజే, బట్ కాకపోతే హైవేలో అయితే దాదాపు ఒక 17 దాకా ఇస్తుంది. ఇక మొత్తానికి అలా ఇలా చేసేసి కేరళకి అయితే వచ్చానండి. అదే కేరళ రెస్టారెంట్. మొత్తానికి కేరళ వచ్చి ఇంత జర్నీ చేసిన తర్వాత నేను మీకు ఒక్క విషయం చెప్తానండి. పాయింట్ నెంబర్ 1. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను బెంగళూరు నుంచి కేరళకి నా కార్లో వెళ్ళబోతున్నానండి. దాదాపు 500 కిలోమీటర్స్ ఉంది. నేను ఒక్కనే సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. నాకు మామూలుగా అడ్వెంచర్ అనిపించలేదు. బెంగళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్లు నడిపిన తర్వాత నాకు బాగా ఆకలేసింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇక రెస్ట్ తీసుకుందామని ఒక రెస్టారెంట్ దగ్గర నేను ఆపేశాను. ఈ రెస్టారెంట్ వచ్చేసి అన్నపూర్ణ రెస్టారెంట్ అంట. ఇది తమిళనాడులో ఉంటుంది. ఫస్ట్ ఎనర్జీ కోసం అయితే నేను ఒక రెడ్ బుల్ తీసుకున్నానండి. ఈ రెస్టారెంట్ అంతా చాలా ట్రెడిషనల్ గా ఉంది. మామూలుగా తమిళనాడు అంటేనే ట్రెడిషనల్ కదండి. బనానా లీఫ్, కాపర్ గ్లాస్ లో వాటర్. ఇక రెడ్ బుల్ తాగేసేసి, కాపర్ గ్లాస్ లో వాటర్ తాగేసేసి కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా డ్రైవ్ చేసి నేను 100 కిలోమీటర్సే. ఇంకా వెళ్లాల్సింది దాదాపు 400 కిలోమీటర్లు. 8 hours జర్నీ ఉంది. అప్పటికే ఈవినింగ్ 5 o'clock అయిపోయింది, సన్సెట్ అయిపోతుంది. తమిళనాడులో ఉన్న పాలక్కాడ్ దగ్గర వెళ్తున్నా నేను వెళ్ళబోయే దారి బెంగళూరు నుంచి హొసూరు, హొసూరు నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి కొచ్చి అండి. నేను వెళుతున్న హైవే NH44 అండి. నిజంగా చెప్తున్నానండి, నైట్ టైం డ్రైవింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అండి. మధ్యలో ఒక చోట ఆపానండి, అప్పటికే 7 o'clock అయింది. ఇంకా 6 hours జర్నీ చేయాలి. అంటే దాదాపు 1.5 hours లో 120 కిలోమీటర్స్ లేపేశాను. పక్కనే పెట్రోల్ బ్యాంక్ ఉంటే కార్కి పెట్రోల్ వేసుకున్నానండి. ఆ తర్వాత నాకు కూడా మైలేజ్ కావాలని చెప్పేసి ఒక హోటల్కి వచ్చాను. ఇక్కడ వీళ్ళు బనానా లీఫ్ లో ఫుడ్ పెట్టారు మళ్ళీ కూడాను. ఇక తిన్న తర్వాత ఒక 1/2 hour జర్నీ చేసిన తర్వాత మరీ నైట్ టైం జర్నీ అంత మంచిది కాదని చెప్పేసి ఒక లాడ్జ్ చూసుకున్నానండి పక్కనే. ఇక లాడ్జ్ అయితే ఓకేగానే ఉంది, బట్ కాకపోతే నాకు రెస్ట్ కావాలి. పొద్దున్నే లేవగానే నేను దాదాపు 6 hours జర్నీ చేయాలి. అందుకని చెప్పేసి నా కార్ను కూడా ఒక చోట పార్క్ చేశాను. ఆ పార్కింగ్ చేయడానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. పోతే పోయి కార్ అయితే సేఫ్లో ఉందని చెప్పేసి నేను అక్కడ పార్క్ చేసేసాను. ఇక ప్రొద్దున్నే లేవగానే కారు తీసుకొని రోడ్డు మీద పడ్డాను. దాదాపు ఫుల్ ట్రాఫిక్. ఫస్ట్ టైం నేను అన్ని టోల్ గేట్లు, అన్ని స్టాప్లు, అసలు అన్ని రెడ్ సిగ్నల్ చూసింది నా జీవితంలో. కానీ ఇక్కడున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సరౌండింగ్స్ అన్నీ కూడాను చాలా పచ్చదనంగా ఉంటాయి. అంటే నేను ఇప్పుడు మా ఊరు నుంచి బెంగళూరుకి వచ్చి, బెంగళూరు నుంచి తమిళనాడు మీదుగా కొచ్చికి వెళ్తున్నాను. సో కొచ్చి దగ్గరికి వెళ్తున్నాము, కేరళ దగ్గరకు వెళ్తున్నాం అంటే చాలు అసలు పచ్చగా ఉంటుంది. మొత్తం అంతా కూడాను క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది. నాకు ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్లా ఉంది. దాదాపు నా జీవితంలో 700 కిలోమీటర్స్ ఒక్కడే కార్లో డ్రైవ్ చేసుకుంటూ, ఆ టనల్స్ దాటుకుంటూ, హైవేలోన నాకైతే మామూలు హై ఇవ్వలేదు. అదే విధంగా నాకు చాలా టైర్డ్ అయిపోయాను. చాలా ఎనర్జీ కావాల్సి వచ్చింది. ఇక కొచ్చి దగ్గరకు వచ్చే కొద్దీ హ్యూమిడిటీ అనమాట, చెమట మొత్తం కారిపోతుంది. ఇక తట్టుకోలేక నేను కార్లో ఏసీ వేస్తున్నాను. కార్లో ఏసీ వేసుకుంటే పెట్రోల్ మొత్తం ఘోరంగా అయిపోతుంది. అసలే నా బండి ఇచ్చేది 14 మైలేజే, బట్ కాకపోతే హైవేలో అయితే దాదాపు ఒక 17 దాకా ఇస్తుంది. ఇక నడిపి క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ తొక్కి నాకు అసలు మామూలుగా అసలు టైర్డ్ అవ్వలేదు నేను. ఇక నడిపి నా కాళ్ళు నొప్పిస్తుంటే పక్కకి వెళ్ళేసేసి కొద్ది వాకింగ్ అలా వెళ్ళాను. ఇక ఎక్కడ చూసినా పచ్చగా ఉంది, పచ్చని చెట్లు లాగున్నాయి. ఇక కాళ్ళు నొప్పిస్తూ ఉంటే కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచాను కొద్దిసేపు. మధ్యాహ్నం టైంలో కేరళలో కొద్ది క్లౌడీగా ఉంది అక్కడ ఏరియాలో. ఇక అలాగే కొద్దిసేపు నడిచిన తర్వాత బండెక్కి ఇక దౌడు తీశాను. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది లాంగ్ జర్నీ. ఇక మొత్తానికి అలా ఇలా చేసేసి కేరళకి అయితే వచ్చానండి. అదే కేరళ రెస్టారెంట్. మొత్తానికి కేరళ వచ్చి ఇంత జర్నీ చేసిన తర్వాత నేను మీకు ఒక్క విషయం చెప్తానండి. పాయింట్ నెంబర్ 1. వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉంచుకోండి.
మీరు ఒకవేళ కార్లో జర్నీ చేసేటట్లుంటే ఖచ్చితంగా స్టెప్నీ ఉంచుకోండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు మనకే. మరీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి ఎనర్జీ అనేది ఉండదు, ఎనర్జీ డ్రాప్ అయిపోతుంటుంది. ఎందుకంటే హీట్కి అంతా కూడాను కార్లో ఆల్రెడీ కొద్దిగా హీట్ ఉంటుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఒక రెడ్ బుల్ లాంటిది, ఎనర్జీ డ్రింక్ లాంటిది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్లోనే లైక్ అడగట్లేదు, అంతా చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేసుకోమని చెప్తున్నాను, లేకపోతే లైక్ చేయకండి. సో నా వీడియోస్ నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాత వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.